రీసెంట్‌గానండి చాలామంది వాళ్ళ ఓల్డ్ మొబైల్ నుంచి కొత్త మొబైల్‌కి చేంజ్ అయ్యారు. సో, అలా చేంజ్ అవ్వడం వల్ల వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంటది గదా! ఆ ఛానల్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ తెలియదంట. సో, వాళ్ళు లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తుంటే అది అవ్వడం లేదు. సో, ఎలా చేయాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో, ఇది ఖచ్చితంగా మీకు ఛానల్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కూడా నెక్స్ట్ ఎప్పుడైనా మీరు మొబైల్ చేంజ్ చేసినప్పుడు అవ్వచ్చు, లేదంటే ఆ పాస్వర్డ్ తెలియకపోయినా కూడా మీరు ఈ మెథడ్ ఫాలో అయ్యేసి అకౌంట్‌ని అయితే బ్యాక్ తెచ్చుకోవచ్చనమాట. సో, దానికోసం సింపుల్‌గా ఇప్పుడు మీరు మీ మొబైల్ చేంజ్ చేసినప్పుడు మీ జీమెయిల్ కూడా చేంజ్ అవుతుంది కదా! వేరే మొబైల్‌లో కొత్తగా లాగిన్ అవుతారు కదా! సో, అలా లాగిన్ అయినప్పుడు దానికోసం ఇప్పుడు మీ జీమెయిల్‌కి లింక్ అయి ఉన్న యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని తెలుసుకోవాలన్నమాట. దాని యూజర్ ఐడి ఉంటుంది కదా! ఆ యూజర్ ఐడిని తెలుసుకోవాలి. దానికోసం సింపుల్‌గా మీరు మీ మొబైల్‌లో జీమెయిల్ క్లిక్ చేసి ఇక్కడ మీరు దానికి ఇచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఇచ్చుంటారు కదా! సో, ఐ మీన్ జీమెయిల్ ఉంటుంది కదా! ఆ జీమెయిల్‌ని ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఒకవేళ మీకు ఆ జీమెయిల్ పాస్వర్డ్ తెలియకపోయినా కూడా ఆ జీమెయిల్‌ని ఎలా రికవరీ చేసుకోవాలని ఆల్రెడీ నేను నా ఛానల్‌లో 2 వీడియోస్ అయితే పెట్టాను. సో, ఒకసారి మీరు ఆ వీడియోని చూసి కూడా మీ జీమెయిల్‌ని రికవరీ చేసుకోవచ్చు అనమాట. జీమెయిల్ అవ్వచ్చు, అలాగే ఇన్‌స్టాగ్రామ్ కూడా రికవరీ చేసుకోవడానికి వీడియోస్ అయితే ఆల్రెడీ పెట్టాను. సో, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా కూడా యూజ్ అవుతాయన్నమాట. సో, వన్స్ మీరు లాగిన్ అయ్యాక జీమెయిల్ ఇచ్చి సో, ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనేసి ఉంది కదా! సో, సింపుల్‌గా ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో, అది సెలెక్ట్ చేసే ముందు మీరు మీ యూట్యూబ్ ఛానల్‌కి జీమెయిల్ ఉంటుంది కదా! ఆ జీమెయిల్‌ని సెలెక్ట్ చేసుకోవాలా. అది సెలెక్ట్ చేసుకొని మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ డేటా అండ్ ప్రైవసీ థర్డ్ ఆప్షన్ ఉంది కదా! సో, అది క్లిక్ చేసామంటే ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్ళామంటే ఇక్కడ మనకు కొన్ని యాప్స్ అండ్ సర్వీసెస్ అనేసి ఉన్నది కదా ఒక ఆప్షను. సో, ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ యూట్యూబ్ కూడా ఉన్నది. అంటే ఈ జీమెయిల్‌కి యూట్యూబ్ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నది అని ఇక్కడ చూపిస్తుంది. సో, సింపుల్‌గా ఆ యూట్యూబ్ మీద క్లిక్ చేశానంటే నాకు ఇక్కడ ఆ యూట్యూబ్‌కి సంబంధించి ఈ విధంగా కనబడుతుంది అనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం పక్కకి స్క్రోల్ చేసామంటే సెట్టింగ్స్ అనేసి ఉంది కదా! ఇక్కడ జీమెయిల్ ఉన్నది, అలాగే యూట్యూబ్, ఫొటోస్, మ్యాప్స్ అన్నీ ఉన్నాయి కదా! ఇక్కడ యూట్యూబ్‌లోకి వెళ్ళి పక్కనే ఇక్కడ సెట్టింగ్స్ అనేసి ఉంది కదా! సో, సింపుల్‌గా దాన్ని క్లిక్ చేసామంటే ఇది ఆటోమేటిక్‌గా మనకు గూగుల్ క్రోమ్‌లోకి వెళ్ళేసి ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ ఏం చేయాలంటే మన జీమెయిల్‌కి కనెక్ట్ అయిన ఛానల్ అయితే ఇక్కడ కనబడుతుంది. సో, దీనికి యూజర్ ఐడిని తెలుసుకోవాలన్నమాట. అంటే మనం లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం కదా! సో, మనకు యూజర్ ఐడి తెలిసి ఉండాలా. సో, ఇక్కడ కిందనే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా! సో, సింపుల్‌గా దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు యూజర్ ఐడి అండ్ ఛానల్ ఐడి అనేసి ఉన్నది కదా! సో, ఇవి రెండు అన్నమాట. సో, ఇక్కడ మనం యూజర్ ఐడిని కాపీ చేసుకొని అలాగే ఛానల్ ఐడి ఉంది కదా! సో, మీరు యూజర్ ఐడి అయినా కాపీ చేసుకోవచ్చు, లేదంటే ఛానల్ ఐడి అయినా కాపీ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఛానల్ ఐడిని కాపీ చేసుకున్నాను. ఛానల్ ఐడిని కాపీ చేసుకున్న వెంటనే ఇక్కడ ఒక లింక్ అయితే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానన్నమాట. అంటే మీరు రికవరీ చేసుకోవడానికి ట్రై చేస్తారు కదా! సో, దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, అది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లింక్, దాన్ని క్లిక్ చేసామంటే మనకు ఆటోమేటిక్‌గా ఈ విధంగా అయితే కనబడుతుంది అనమాట. సో, ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, గో టు www.యూట్యూబ్ అనేసి. సో, దాన్ని క్లిక్ చేసామంటే మనకు ఆటోమేటిక్‌గా మళ్ళీ నెక్స్ట్ ట్యాబ్‌లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ యూజర్ నేమ్ అనేసి ఉంది కదా! ఇక్కడ మన యూజర్ ఐడి కాపీ చేసుకున్నాం కదా! ఆ ఐడిని ఇక్కడ కాపీ చేసి అలాగే ఆటోమేటిక్‌గా పాస్వర్డ్ మీద క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ కొత్తగా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో, ఇక్కడ సజెస్ట్ న్యూ పాస్వర్డ్ అని ఉంది కదా! సో, అదైనా లేదంటే మీ ఓన్గా కూడా మీరు ఏ పాస్వర్డ్ అయినా కూడా సెట్ చేసుకొని ఇది మనం ఇలా ట్రై చేసే ముందు ఇక్కడ జీమెయిల్ ఉన్నది కదా! అది మీరు ఛానల్‌కి లింక్ అయి ఉన్న జీమెయిల్‌నే ఇక్కడ ప్రస్తుతానికి ఉండాలన్నమాట. అంటే మనం ఆ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఛానల్ రికవరీకి అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. అలా అయినప్పుడు మాత్రమే మన ఛానల్ అనేది బ్యాక్ వస్తుందన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి ఏదో ఒక పాస్వర్డ్ మీ ఓన్గా మీరు సెట్ చేసుకొని ఇక్కడ క్లెయిమ్ ఛానల్ అనేసి ఉంది కదా! దాన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఛానల్ అయితే ఈ జీమెయిల్‌కి లింక్ అయిన ఛానల్ అయితే మనకు ఇక్కడ ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసి డైరెక్ట్‌గా అక్కడ అకౌంట్స్‌లో మీ ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో, ఈ విధంగా మీరు ఒకవేళ మొబైల్ చేంజ్ చేసినా లేదంటే పాస్వర్డ్ తెలియకపోయినా కూడా ఈ మెథడ్ యూస్ చేసుకొని మీ ఛానల్ని అయితే బ్యాక్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీకు జీమెయిల్ తెలియకపోతే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో ఆల్రెడీ జీమెయిల్ రికవరీ గురించి కూడా ఒక వీడియో అయితే ఉన్నది. సో, మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించి కూడా ఉన్నది. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.